అంబులెన్స్ కి మాత్రం ఖచ్చితంగా దారి ఇవ్వండి ఫ్రెండ్స్. మనిషిని చూడు ప్రతి ఒక్కడు అంబులెన్స్ కి ఖచ్చితంగా దారిని ఇవ్వాలి. వాడు ఇవ్వకపోతే వారంట సవట, వారంట అన్ఎడ్యుకేటెడ్ ఫెలో ఎవరు ఉండడు. ఆలోచన చేయాలి కొంచెం. ఇప్పుడు ఆ అంబులెన్స్ లో మనకు తెలిసిన వాళ్ళే ఉండొచ్చు, చెప్పలేము కదా. మరి సో మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మనకు ఇలా జరిగినప్పుడు కాబట్టి ఖచ్చితంగా అంబులెన్స్ కి దారి ఇస్తూ ఉండండి. జాగ్రత్తగా వెళ్తుండండి. ట్రాఫిక్ రూల్స్ ని ఖచ్చితంగా పాటించండి. ట్రాఫిక్ రూల్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాలి. పోతున్నాను నేను ఎందుకోసం అని చెప్తే క్రాసింగ్ ఉంది కాబట్టి. ఓకే, అక్కడ ముందర పోలీసులు కూడా పట్టుకుంటున్నారు కదా, సో అలాంటప్పుడు ఏం చేయాలి? స్లో చేసుకోవాలి. అంత బాగుంటుంది. సో వాళ్ళ దగ్గర నిదానంగా అండ్ పోలీసులు ఉన్నారని చెప్పేసి మనం భయపడకుండా కరెక్ట్గా ఉంటే, కరెక్ట్గా ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేస్తుంటే భయపడాల్సిన అవసరం లేదు. మనకు అక్కడ 40 స్పీడ్ అని ఉంది, 40నే మెయింటైన్ చేసి పోవాలా. అది సీట్ బెల్ట్, ఈ సీట్ బెల్ట్ అనేది ఒక చరిత్ర ఉంది. ఈ సీట్ బెల్ట్కి యాక్చువల్గా దీన్ని పేటెంట్ రైట్స్ వచ్చేసి వోల్వో కంపెనీ వాళ్ళది. వాళ్ళు ఆ రైట్ని వాళ్ళు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు సేఫ్టీగా ఉండాలి అని చెప్పి ఆలోచనతో ఈ పేటెంట్ రైట్ని ఫ్రీగా వదిలేస్తున్నారు. అంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి అన్నారు వోల్వో కంపెనీ వాళ్ళు. కాబట్టి సీట్ బెల్ట్ అనేది మన ప్రొటెక్షన్ కోసము. కాబట్టి ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. అండ్ మనకు ఎక్కడైతే బోర్డ్స్ కనిపిస్తాయో స్పీడ్ లిమిట్స్ బోర్డ్స్, అక్కడ మనము జాగ్రత్తగా లెఫ్ట్ వెళ్తూ ఉండాలి. అంబులెన్స్ వచ్చినప్పుడు దారి ఇస్తుండాలి. మనం ఇక్కడ 57, 56 మీద పోతున్నాం. ఆ ఓవర్టేక్ కూడా ఉంది, ఓవర్టేక్ చేయకూడదు అని చెప్పి రాస్తుంది. అలాంటప్పుడు చేయకూడదు. అంతే. ఓకే, ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, అంటే కాబట్టి స్లో చేసుకోవాలా, 30 స్పీడ్ మెయింటైన్ చేయండి అని అన్నారు. ఓవర్టేక్ కూడా చేయకూడదు అన్నారు, ఎందుకంటే ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కాబట్టి. ఇలాంటి వాళ్ళు కూడా పోతుంటారు కాబట్టి పోతుంటారు. ఇంకా ఎవరైనా మనం ఇంకోటి ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉండాలి, మనం రైట్ సైడ్ లో ఉండొద్దు. ఎందుకంటే పక్కనోడికి అసలు ఉచ్చలాగవు. వాడు షుగర్ పేషెంట్ ఉంటాడు, వాడు వెళ్ళి ఏదైనా బాయిలో పడని మన సంబంధం లే. మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలా, మన స్పీడ్ మెయింటైన్ చేయాలా. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి 30 ఉంది కదా, మనం 30 మెయింటైన్ చేస్తూనే పోవాలా. కొంచెం అటు ఇటు వెళ్ళొచ్చు. ఏమవుతుంది అంటే కొన్నిసార్లు ముందర మనకు అక్కడ పోలీసు వాళ్ళు స్పీడోమీటర్ పట్టుకొని ఉంటారు. మినిమం ఎంత లేదన్నా కానీ 2000, 3000 ఫైన్ వేస్తారనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేసుకుంటూ పోతే సేఫ్టీగా మన జర్నీ కూడా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. ఎక్కువ సమయం పట్టదు, మహా అయితే 10 నిమిషాలు 15 నిమిషాలు అంతే. మీకు టైం సేవ్ అవుతుంది, పెట్రోల్ సేవ్ అవుతుంది, డబ్బులు సేవ్ అవుతాయి, ప్రశాంతంగా కూడా వెళ్తారు. కాబట్టి ఉడకలాట లేకుండా నిదానంగా పోండి. వీలైతే ఇక్కడ ఇరానీ చాయ్ కూడా ఉంది, సో చాయ్ కూడా తాగిపోవచ్చు. రైట్ సైడ్ ఇచ్చి రైట్ సైడ్ ఇస్తాం. In 300 meters, merge with Hyderabad, Nagarjuna Sagar Road, Inner Ring Road. Left bridge. Merge with Hyderabad, Nagarjuna Sagar Road, Inner Ring Road, then slide right onto LB Nagar underpass. Right. नीचे डाउन है.
slight right onto LB Nagar underpass. అండర్ పాస్, ఎల్బీ నగర్ అండర్ పాస్. పాస్ కోసం వచ్చింది. In 600 meters, slight right onto Inner Ring Road, LB Nagar, Uppal Road.